ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా కూడికలో పాల్పంపులు పొందిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, గత వారం నుండి ఈ వారం వరకు ప్రభు తన సజీవ రెక్కల నీడలో దాచి భద్రపరిచి ప్రేమించి విశేషమైన గుణములతో సుదీర్ఘమైన ఆయన సన్నిధిలో నిలబెట్టుటకు ఆశపడి ఉన్న ప్రభువు ఈరోజు నీతో నాతో మాట్లాడటానికి ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరికి రండి, ఆయన మీ విరిగి నలిగిన హృదయాన్ని బాగు చేస్తాడు. ఒక పాట పాడుకుందాం, తదుపరి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గం. నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో, నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్లే ముందు ఒక లేఖన భాగంలో చదువుదాం. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు విశ్వాసమును కాచినావు.
దేవుడు నాతో ఎలా మాట్లాడతాడని ఆశక్తితో ఎదురు చూస్తున్నావా? పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవర్తమానం 10వ అధ్యాయం 41వ వాక్యాన్ని చదివినట్లయితే, లూకా సువార్త చాప్టర్ 10, లూకా వార్త 10వ అధ్యాయం 41వ వాక్యం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవి అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనవి ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనిను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పుమనెను. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. అవసరమైనవి కొన్నియే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రయాణమై వెలుచు ఉన్నప్పుడు, మార్గాన పోతూ ఉన్నప్పుడు, మార్తా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఆయనను తన ఇంట చేర్చుకొనెను. అయితే యేసు ప్రభుని పిలుచుకొచ్చింది, వంటగదిలోకి వెళ్ళిపోయింది, కూర్చోబెట్టింది, వంటగదిలో పరిగెత్తి. ఆయన వచ్చిన పనేంటి, ఆయన పిలుచుకొచ్చిన పనేంటి అనే విషయాన్ని మరిచిపోయింది. కానీ తనకు సోదరి ఉన్నది, ఆమె మరియా. ప్రభు ఏమి మాట్లాడతాడు, ప్రభు ఎలా మాట్లాడతాడు అని ఆసక్తితో ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలను వినటం ప్రారంభించింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట, ఆయన ఆయన జీవమును జీవాహారమును అనుగ్రహించువాడు, బలమును ఉజ్జీవాన్ని కలుగు చేయువాడు, ప్రేమతో ఆయన పరిపూర్ణతను ప్రకటన చేయువాడు, మనం ప్రకటించే ప్రభు. ఈ మార్త ఏం చేసింది? ప్రభుని ఇంట చేర్చుకున్నది, ఆయన్ని కూర్చోబెట్టింది, ఆమె వంటగదిలో ప్రవేశించింది. ఆ పై వచనాల్లో 40వ వాక్యంలో చదివితే, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? పనిలో నాకు సహాయము చేయమని చెప్పు అని ప్రభువుకు సలహా ఇచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది ఆనాడు మార్త ప్రభుతో గొడవ పెట్టుకున్నట్టు చాలా మంది దేవునితో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ఒక మాటను ప్రచురపరుస్తుంది. చాలా మంది మార్తా వెళ్ళి ప్రభు దగ్గర వెళ్ళి గొడవ పెట్టుకుంటున్నట్టు ఈనాటికి దేవుని దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రభు అన్నాడు, నీవు విస్తారమైన పని కల్పించుకొనుట వలన ఉపయోగము లేదు, కానీ ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో ఆశీర్వాదానికి దూరం అవడానికి కారణం, ముందుది తర్వాత చేసి, తర్వాతది ముందు చేసి, ఫస్ట్ది సెకండ్ చేసి, సెకండ్ది ఫస్ట్ చేసి,
ఆశీర్వాదానికి దూరం అయిపోతూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, ఇదిగో మొట్టమొదటిది నా సన్నిధి, మొట్టమొదటిది నా దగ్గరకు వచ్చి నువ్వు నేర్చుకోవాలి, మొట్టమొదటిది నా సన్నిధిలో నువ్వు గడపాలి, ఆ తర్వాత నిష్టానుసారంగా. ఇక్కడ యేసు ప్రభు యొక్క పోలికలు, అలవాట్లు, అభిరుచులు, నడవడిక, ఆయన మాట తీరు అనేది మనం ఆలోచింపజేసే విషయం. మనం ఆలోచించాలనే ప్రభు ఆ మాటను అలా రాయించాడు. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి ఉన్నావు, కానీ తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది కొన్నియే. పుట్నోట్లో అవసరమైనది, ఉత్తమమైనది కొంచెమే. ఈరోజు దేవునితో సమయము గడపక, దేవునితో సత్య సంబంధమును కలిగి ఉండక వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేవుడు ప్రాముఖ్యమైన వాడు. ముందు ఆయనతో సమయాన్ని గడపాలి. ముందు ఆయనతో మనం నడిచినప్పుడు ఆశీర్వదించబడతాం. ఆయన వచ్చాడు కదా, ఆయన వచ్చిన పని ఏంటి? ఇదిగో యేసు ప్రభు వచ్చాడు, ఏదో ఒక కొంత చేసి పెడదాం, తిండికి భజన కోసం వచ్చాడు యేసు ప్రభు అని ఆ పిచ్చిది అనుకున్నది మార్త. కానీ ఆయన భజన కోసము, తిండి కోసము రాలేదు అన్న విషయము ఆమెకు అర్థం కాదు. జీవము అనుగ్రహించే జీవాధారమైన దేవుడు తన ఆహారమును తీర్చడానికి వచ్చాడు అనే విషయము మార్తకు అర్థం కాట్లా. ఈనాటి ప్రజలకు అసలే అర్థం కాట్లా. అప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట, నేను మీతో కూడా ఉంటాను. ప్రతిరోజు దేవుడు మనల్ని హెచ్చరించి అనేకమైన మాటలు మాట్లాడుతూ, ధైర్యపరుస్తూ, సమాధానం అనుగ్రహిస్తూ, ప్రేమిస్తూ, దీవిస్తూ, ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడు. కానీ మన ఆత్మీయ జీవితంలో ఆయనకు స్థానం ఇవ్వకుండా దేవుడు కొంచెం ఆశీర్వదించేస్తే ఇక చాలు అనుకుంటాం, దాంట్లో మురిసిపోతాం, గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆయన ఆశీర్వదించాలి అంటే, ఆయన ఇంకా బాగా నన్ను ఆశీర్వదించాలనే మాత్రము గుర్తుకు తెచ్చుకో. ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. మార్త వెళ్ళి ప్రభుతో గొడవ పెడుతున్నట్టు ఈరోజు చాలా మంది ప్రభుతో గొడవ పెడుతూ ఉంటారు, పడుతూ ఉంటారు. ఏమనో తెలుసా, ఏళ్ళని చూసి, వాళ్ళని చూసి ఏదో ఒక వ్యాపారము, బిజినెస్ పెడతాడు, లాభం గోబలోకి వచ్చింది, అన్ని నష్టాలే వస్తాయి, చిక్కు సమస్యల్లో పడిపోతాడు. మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో ఇదిగో ఈ శ్రమలన్నిటినీ చూసి నీకు చింత వేయట్లేదా, నీకు బాధ కలగట్లేదా అని ప్రభుతో వాదన పెట్టుకునే వాళ్ళు ముమ్మార్లు. కానీ దేవుడు చెప్తున్న మాట, ప్రభు మాట్లాడుతున్న మాట ఒకటి. ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవడు చేయమన్నారా నీకు ఈ పని? ఇది నీ పనే కదా, నా పని. వాడు చేస్తున్నాడు కదా, వాడికి ఈ పని అప్పగించాను, బట్ నీకు ఈ పని చేయమని చెప్పలేదుగా. వీళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళు బాగున్నారని, వీళ్ళు ఎదిగిపోతున్నారని, వాళ్ళు ఎదిగిపోతున్నారని అనేక సార్లు, అనేక రకాలుగా ఏదో ఒక పని ఎదుటోని చూసి, పక్కనోడిని చూసి చేస్తూ ఉంటాము. లాభం గోబలోకి వచ్చింది, నష్టాల పాలైపోయి, రోడ్డుని ఎడవబడి చివరకు మరలా ప్రభు దగ్గరకు వస్తాం. కానీ ప్రభు చెప్తున్నాడు, ఎవడు చేయమన్నాడు? నేనేమైనా చేయమన్నానా నిన్ను? ఇది నా పనే కదా, ఇది నీ పనే కదా అని అంటే నా పని, కానీ నీకు చేయమని చెప్పలేదుగా. ముందు ఆయన దగ్గర కూర్చొని ఆయన వచ్చిన పని ఏంటి, ఆయన నీకు చెప్పదలుచుకుంటున్న విషయాలు ఏంటో
ముందు జాగ్రత్తగా కనుగొనటం నేర్చుకో. ప్రభుతో ముచ్చటించు, ప్రభుతో సమయం గడుపు. ప్రభుతో నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆయన నీకు జవాబులు దయచేస్తున్నాడు. ఆయన వచ్చిన పనేంటో చూడు. ఆ తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నా సఫలంగా జరుగుతుంది. నా ప్రియదేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ఆయన సన్నిధి, మొట్టమొదటిది ఆయన మందిరంలో గడపాలి, మొట్టమొదటిది ఆయన వెంట నడవాలి. ఆ తరువాతే సమస్తం. రెండవదిగా చూస్తే ఆయన మాట వినాలి. ఏమి? ఆయన మాట వినాలి. చూస్తే మరియా ప్రభు దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు నేర్చుకుంటూ ఉంటుంది. ఉత్తమమైన వాటిని కొన్నియే. రెండవది ఆయన మాట. మొట్టమొదటిది ఆయన సన్నిధి అయితే రెండవది దేవుని మాట. ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడు నాతో, ఆయన నాతో ఏం మాట్లాడతానన్నాడు అనే విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేయాలి క్రైస్తవులు. అందుకు సమూయేలు అంటాడు, సౌలా, యెహోవాకు బలిగా అర్పించుటకు శపితమైన వాటిని తెచ్చానని చెప్తున్నావు. ఎవడికి కావాలరా నీ బలి? ఎవడికి కావాలి? బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట మంచిది. బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట మంచిది. మొట్టమొదటిది సమస్తము ఆయన సన్నిధిలో దొరుకును. దేవుని సన్నిధిలో ప్రతి విధమైన అవసరతకు, అక్రతకు సమాధానము దొరుకును. సమస్తము ఆయన దగ్గర దొరుకును. మొట్టమొదటిది ఆయన సన్నిధి. రెండవది నా నోటి మాటలు. నా నోటి మాటల్లో జీవం ఉంది. నా నోటి మాటల్లో పరిశుద్ధత ఉంది. నా నోటి మాటల్లో వివేకత ఉంది. నా నోటి మాటల్లో నీకు కావలసిన జీవన సంబంధమైన అనేక విషయాలు క్లుప్తమై ఉన్నాయి. నా సన్నిధిలో నీకు సమస్తము దొరుకును. నా నోటి మాట ద్వారా జీవము కలుగు. నా ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట. ఈరోజు ఇళ్ళని కలిసి వాళ్ళని కలిసి సహాయాలు అర్జించి కుటుంబాన్ని పాడు చేసుకొని, చెల్లాచెదురు చేసుకొని, జీవితాన్ని పాడు చేసుకొని, బ్రతుకుతూ విలపిస్తూ ఏడుస్తూ, ఇంకా నా జీవితం ఇంతేనా, నా బ్రతుకింతేనా, నా బ్రతుకును మార్చేవాళ్ళు లేరా అని ప్రియ తల్లి, చెల్లి కన్నీరు విడుస్తున్నావేమో. నీ కన్నిటి భాష బిందువులను తుడవగలిగిన వాడు నా ప్రభు. ఆయన చెప్తున్నాడు కదా, నా దగ్గరికి నువ్వు వస్తే, నా సన్నిధిలో నీకు సమస్తము దొరుకును. నా సన్నిధిలో నువ్వు గడిపితే, నా మాట నువ్వు వింటే, నేను నిన్ను ఆస్తికి కర్తలుగా, ఆశీర్వాదానికి వారసులుగా లేవనెత్తుతాను అని బైబిల్ స్పష్టీకరణిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడదలుచుకున్న మాట ఒకటి. మార్తా వెళ్ళి ప్రభుతో తగాదు పెట్టుకున్నట్టు దేవుని దగ్గరకు వచ్చి, ఇవి కావాలి, అవి కావాలి, వాడికి మేలు చేసావు, నాకెందుకు చేయవని ప్రభుతో వాదన పెట్టుకుని గొడవలు పెట్టుకోవడం కాదు, కానీ అసలు ముందు ఆయన నీకే పని అప్పగించడానికి సిద్ధపడుతున్నాడో ముందు తెలుసుకో. తెలుసుకున్న తదనంతరము ఏదైనా చేయడానికి పాల్పడు, దీవించబడతాం. అంతేకాక ఆయనతో గొడవ పెట్టుకుని నీ జీవితాన్ని పాడు చేసుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోయి, నీ బ్రతుకుల్లో వెలుగు లేక చెల్లాచెదురు అయిపోయి, బ్రతుకే కష్టమైపోయి, జీవన శైలి కష్టమైపోయి, దేవుని కుటుంబంలో శాపాన్ని తెచ్చుకోబాకు. దేవుని ఉగ్రతకు పాల్పడవద్దని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో రెండవది ఆయన నోటి మాట. ఆయన నోటి మాటల్లో జీవం ఉన్నది. మూడవది పరిచర్య.
మూడోది ఏంటి? పరిచర్య. మార్కు సువార్త, మార్తా సువార్త అనుకున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 3వ అధ్యాయం 13వ వాక్యం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములు వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించారు. ఏంటి? సువార్త ప్రకటించుటకు వారిని పంపిన. పరిచర్య. మూడవది పరిచర్య. ముందు దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోవాలి, ఆయన మాట ప్రకారంగా నడవాలి, ఆ తరువాత పరిచర్యకు పరిగెత్తాలి. చాలా మంది కుటుంబాల్లో, చాలా మంది పరిచర్యలు, చాలా మంది సేవా జీవితాలు, చాలా మంది దేవుని సేవకుల జీవితాలలో జరుగుతున్న విషయము ఏంటో తెలుసా? గమనించండి. నీ సంఘము ఆశీర్వదించబడకపోవడానికి కారణం, నీ సంఘము వృద్ధి చెందబడకపోవడానికి కారణం, ఇంకా 2 విశ్వాసుల చేతనే సంఘం నడిపిస్తూ ఉన్నావేమో, సంఘము అభిషేకించబడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునితో గడపవలసిన సమయాన్ని గడపక నీ ఇష్టానుసారంగా తిరుగుతాయి. చాలా మంది సేవకులు, ఆ విశ్వాసి పిలిచింది, ఏ విశ్వాసి పిలిచింది, వాళ్ళు పిలిస్తే వెళ్తే ఫీల్ అవుతారు, వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. వీళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. వాళ్ళు వేరే సంఘానికి వెళ్తారు, వీళ్ళు వేరే సంఘానికి వెళ్తారని పరిగెత్తుతున్నావా? వాళ్ళు వెళ్ళాలి అంటే, వాళ్ళు వెళ్ళాలని ఆలోచన దురాత్మ వాళ్ళకి కలుగు చేసినా వాళ్ళు ఆగాలి అంటే నువ్వు ప్రభు దగ్గర పరిగెత్తకుండా ప్రభు సన్నిధిలో నిలకడగా ఉండి ప్రార్థన చేయి. వీళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారేమో, సంఘం జనాభా తగ్గిపోతుందేమోనని చాలా మంది సేవకులు పరిగెడుతూ ఉంటారు. ఈ సేవకు ఈ విశ్వాసి పిలిచింది, ఆ విశ్వాసి పిలిచిందని పరిగెడుతూ ఉంటావు. ఎవండి విశ్వాసులకు ఒక మాట చెప్తాను, నీ సేవకుడు మీతో టైం స్పెండ్ చేయటం మంచిదా, లేదా దేవునితో టైం స్పెండ్ చేసి మీకు కావలసిన ఈవుల కొరకు ప్రార్థనలో ఏకీభవించడం మంచిదా? గమనించండి. మీ సేవకుడు మీ ఇంటికి రావడం మంచిదా, లేక ప్రభు సన్నిధిలో కూర్చొని మీ నిమిత్తం విజ్ఞాపన చేయటం మంచిదా? గమనించండి. సేవకుని సమయము చాలా వాల్యుబుల్, విలువైన సమయం అది. ప్రభు దగ్గర కన్నీరు కార్చి గోజాడి అడిగే తరుణం అది. ఈరోజు చాలా మంది సేవకులు, చాలా మంది వారి పరిచర్య దీవించబడకపోవడానికి కారణం, ఫస్ట్ పరిచర్యకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభు సన్నిధికి తర్వాత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే చాలా మంది సంఘాలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం, అభివృద్ధి చెందబడకపోవడానికి కారణం, దేవునితో గడపవలసిన సమయాన్ని దొంగలించి ప్రభుతో గడపవలసిన సమయాన్ని గడపక ఇష్టానుసారంగా జీవిస్తూ వారి జీవితాల్లో శాపాన్ని పొందుకుంటున్నారు. వారి యొక్క సంఘాలలో ఉజ్జీవాన్ని లేకుండా చేసుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, నా సన్నిధిలో నువ్వు ముందు నా దగ్గర గడిపి ఆ తర్వాత పరిచర్యకు పరిగెత్తు, పంటను చూద్దాం, ప్రతిఫలాన్ని చూద్దాం, ఫలాలు కన్నులారా వీక్షించదవు. ముందేం చేయాలో తెలుసా? ఆయనతో గడపాలి. ముందేం చేయాలో తెలుసా? ఆయనలో గడపాలి. ముందేం చేయాలో తెలుసా? ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఈ కారణము చేత, అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్న కారణము చేత సంఘాలు చెల్లా చెదురు అయిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర కూర్చొని ప్రభుతో ముచ్చటిస్తూ దేవుని దగ్గర సమయాన్ని గడుపుతూ ఉంటే ఆయన నీకు మంచి పంటను అనుగ్రహించును అని బైబిల్ చెప్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యాన్ని వింటున్నా, ఒక్కసారి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే అని చెప్పే మాట ఒకటి, నాతో నువ్వు సమయాన్ని గడిపితే, నా దగ్గర నువ్వు సమయాన్ని కేటాయిస్తే నేను ఆశీర్వదిస్తాను. ఆస్తికి కర్తగా, ఆశీర్వాదానికి వారసుడిగా
నా దగ్గరికి రండి, నేను చెప్పిన మాట ప్రకారంగా జీవించండి. ముందు ప్రభు దగ్గర గడపండి. ప్రియ సహోదరుల సేవకులు, పరిచర్య చేయువాళ్ళు కావచ్చు, యాజకులు కావచ్చు, పరిచర్య కొరకు నడుము కట్టేవాళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఎవడైనా సరే ముందు ప్రభు, తరువాతే పరిచర్య. ముందు దేవుని సన్నిధి, దేవుని మాటలు, ఆ తరువాత పరిచర్య అని. చాలా మంది పరిచర్య సెకండ్, పరిచర్య ఫస్ట్, దేవుని సన్నిధి సెకండ్. ఈ కారణము చేత దీవించబడలేకపోతే, ఆశీర్వదించబడలేకపోతే, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రభు దగ్గర మరలా గోజాడి కష్టము, సమస్యలు, బాధలు వచ్చినప్పుడు అయ్యో నన్ను క్షమించమని. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి పరీక్షించి చూసుకో. ఒకసారి ప్రభుతో తీర్మానం చేయి. ఒకసారి దేవునితో మాట్లాడు. ప్రభువా నాతో మాట్లాడమని కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ప్రభు నిన్ను దీవిస్తాడు. ఒక విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. సహోదరుడు భక్త సింగ్ గారి గురించి సాక్ష్యాన్ని నేను విన్నాను. బార్బర్ షాప్కి వెళ్ళడానికి కూడా ప్రభు యొక్క చిత్తాన్ని కనుగొన్న గొప్ప దైవజనుడు భక్త సింగ్ గారు. ఆయన గడ్డం బాగా పెరిగిపోయింటే కటింగ్ తీపించుకుందామని వెళ్ళటానికి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, వద్దు, ఇప్పుడే కాదు, ఇది కూర్చోపో, టైం ఉంది అన్నాడంట. ఆ తర్వాత మరలా 2 రోజుల తర్వాత వెళ్ళి అడిగితే ఇప్పుడు కాదు, చెప్తాగా, కూర్చోపో అన్నాడంట. 3వసారికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వెళ్ళు అంటే బయలుదేరి కటింగ్ తీపించుకోవడానికి వెళ్ళాడు. చిన్న పని వెనక పెద్ద అద్భుతం జరుగుతుంది అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. వెళ్ళిన వెంటను ఏం చేశాడో తెలుసా? ఆయన వెళ్ళేసరికి షాప్లో ఎవరు లేరు, కటింగ్ చేసి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన నీళ్లు అవన్నీ రాసి కటింగ్ చేస్తూ గడ్డం తీస్తూ ఉన్నప్పుడు ఈ దైవజనుడు అతనికి సువార్త చెప్పడం ప్రారంభించాడు. సువార్త చెబుతూ ఉన్నప్పుడు పొడవబడిన వాడై, ప్రభు చేత పొడవబడిన వాడై, సేవకుని చేత పొడవబడిన వాడై, దైవ ప్రణాళికను అపేక్షించబడిన వాడై రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభుతో తీర్మానం చేసుకొని సేవకుడితో అన్నాడు, అయ్యా నేను రేపటి నుంచి మందిరానికి వస్తాను. చాలా సంతోషించాను. ఖర్చులో కటింగ్ కూడా ఫ్రీగా వచ్చేసింది. డబ్బులు ఇవ్వడానికి వెళ్తే వద్దన్నాడంట, కటింగ్ కూడా ఫ్రీగా వచ్చింది. ఎన్ని కారణాలు ఎక్కడ? దేవుడు వెళ్ళమన్న సమయానికి వెళ్ళాడు కాబట్టి ఏం చేశాడు? కటింగ్ ఫ్రీగా చేశాడు, ఒక ఆత్మను రక్షించాడు. దేవుని బిడ్డలారా, ఒక ఆత్మను రక్షించాలి అంటే 10 కోట్లు ఇస్తే ఒక ఆత్మ రక్షించబడుతుందా? 20 కోట్లు ఇస్తే దేవుని ఉగ్రత నుండి పరలోక రాజ్యానికి ఒక ఆత్మను చేర్చగలమా? 50 కోట్లు, 1,00,000 కోట్లు, మిలియన్స్ కోట్లు ఇస్తే ఒక ఆత్మీయమైన ప్రభు దగ్గరికి నడిపించగలమా? చేయలేమండి. మన దేశ ప్రధాని ఒక్కసారి లచ్చిందేవి మహాలక్ష్మి అంటున్న చిత్తు పేపర్లకు నోట్ల రద్దు అనగానే ఆ 1,500 నోట్లన్నీ తీసుకెళ్లి చెత్త కుండీలో చిత్త కాగితాల కంటే హీనంగా పడిపోయాయి. ఎందుకు? ఈ లోకంలోనే ఉపయోగపడని నోట్లు పరలోకంలో ఉపయోగపడతాయా? ఈ లోకంలోనే అక్కరలేని డబ్బు పరలోకంలో అక్కరకు వస్తాయా? రావు కదా. మరి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థనా పురుడుగా ఉంటే దేవుడు దీవిస్తాడు కదా, ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. ఒక విషయాన్ని గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదివినట్లయితే 5వ అధ్యాయం 5వ వాక్యం, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడినను గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల చేతునని ఆయనతో చెప్పాను. జన సమూహములకు దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గన్నేరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుకొనుచు ఉండగా ఆయన ఆ దోణిలోకి సీమోనైన ఒక
ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చొని దోణిలో నుండి జనసమూహములకు బోధించుచూ ఉన్నాడు. బోధించిన తరువాత 2 దోణుల్లో చూసేసరికి దోణులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు అడిగాడు, చేపలేం పడలేదా అంటే, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు అంటే వాళ్ళకు సలహా చెప్పడం ప్రారంభించాడు. కొంచెం దూరంలోకి లోతునకు వెళ్ళి వల వేయండి అని అన్నప్పుడు సీమోన్ అంటాడు, ప్రభువా ఇది దరి, లోతునకు వెళ్ళి వేశాం కానీ చేపలు పడలేదు. కానీ మీ నాన్న కుమ్మరి పని చేసేవాడు, మేము చేపలు పట్టే జాలుర్లం. చేపలు ఎక్కడ ఉంటాయో ఎక్కడ పడతాయో మాకు బాగా తెలుసు. కానీ మీ సలహా మేరకు మీ మాట చొప్పున వల వేసేదను అన్నాడు. వల వేశాడు. చేపలు విస్తారముగా వల తీస్తూ ఉంటే రావట్లేదంట. విస్తారంగా చేపలు పడ్డాయి. చేపలు పడితే ఆశ్చర్యపడ్డారు. దోణెలు నిండిపోయి ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేస్తూ. అంతే కదా, ఇప్పుడు ఎక్కడ ఉంటాయో, కొంతసేపటికి చేపలు ఎక్కడ ఉంటాయో దాన్ని సృజించిన వాడికి తెలుసు, వాటిని ఏర్పాటు చేసిన వాడికి తెలుసు. దేనిలో సెకనుందో అది దేవునికి తెలుసు. కానీ అది ఆయనతో మనం గడిపినప్పుడు వాటిని బయలుపరుస్తాడు ప్రభు, వాటిని తెలియపరుస్తాడు. కానీ చాలా మంది దీవించబడకపోవడానికి కారణం విశ్వాసములో నిలకడత్వం లేక. నీ మాట చొప్పున వలవేతును అన్నాడు సీమోను. వల వేశాడు. ఆయన మాట చొప్పున వేశాడు. రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. ఆయన మాట చొప్పున వేసిన వెంటనే దోణెల నిండా చేపలు పడి సంతోషపడ్డారు. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు అభిషేకించబడాలంటే, నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలంటే, ప్రభు చేత పిలువబడాలంటే, దేవుడు నిన్ను ఎంచుకోవాలి అంటే, ప్రభు ఒక నూతన తీర్మానం నీ కొరకు సిద్ధపరచాలి అంటే చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయనతో సమయాన్ని గడపడం, ఆయనలో సమయాన్ని కేటాయించడం, ఆయనతో నీవు మాట్లాడటం, ఆయనతో నీవు ముఖదర్శనాన్ని కలిగి ఉండటం. అప్పుడు దీవించబడతావు. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా మాట. నువ్వు నా దగ్గరికి వస్తే, నేను చెప్పినట్టు నడుచుకుంటే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభిషేకించబడతావు. కనుక ఇవన్నీ గమనించండి. ముందు ప్రభు సన్నిధిలో గడపండి, తదుపరి దేవుని మాటలు వినండి, ఆ తరువాత పరిచర్యకు పూనుకో. దేవుడు నిన్ను బలమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. రాజా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. కృపగలవాడా స్తోత్రం, 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 స్తోత్రం. అద్భుతకరుడా స్తోత్రం, 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 స్తోత్రం. మారని దేవుడా స్తోత్రం, స్తోత్రం. మార్పు లేనివాడా స్తోత్రం, స్తోత్రం. మా మధ్య నిలిచి ఉన్న మహారాజా స్తోత్రం, స్తోత్రం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా స్తోత్రం. బలమైన దేవా స్తోత్రం. నిత్యుడగు తండ్రి స్తోత్రం. నిందారహితమైన దేవా స్తోత్రం. సమాధాన అధిపతి స్తోత్రం. మమ్మల్ని కాయువాడా స్తోత్రం. మమ్మల్ని ప్రేమించుచున్నవాడా స్తోత్రం. మా పక్షం ఉన్నవాడా స్తోత్రం. మాతో నడిచిన దేవా స్తోత్రం, 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 స్తోత్రం. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని
నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నీలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నీలా బ్రతికించుచున్నది. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ బిడ్డలతో మీరు ఇంతసేపు మాట్లాడిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అల్పుడను, దినదాసుడను, యోగ్యత లేనివాడను ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థనకు యోగ్యత కూడా లేనివాడు. నీ బిడ్డలతో మాట్లాడండి, కావలసిన ఈవులు దయచేయి. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తూ ఆత్మాభిషేకము చేత నింపండి, ఆశీర్వాద వచనముల చేత నింపండి, బలమైన ఉజ్జీవాన్ని లేవనెత్తండి. నీ కృపలో, నీ దయలో, నీ ఆత్మలో నీ బిడ్డలను ప్రేమించి, పెంచి, బలపరిచి, స్థిరపరిచి నీ రాకడకు సిద్ధపరచుకోమని. ఎంతమంది బిడ్డలైతే వాక్యమును విన్నారో, విన్న వాక్యం నూరంతలుగా వారి జీవితాల్లో ఫలించడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. ఇంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మీ అందరికీ క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ భర్తలను, మీ భార్యలను, వివాహం కావలసిన బిడ్డల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యమును జరిగించి, వివాహమును జరిగించి, వారి కుటుంబాల్లో నూతనమైన వెలుగును పుట్టించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.